సుమలత ఈ మధ్య జోయా లుకాసో జోసా లుకాసో కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ గోల్డ్ తాకట్టు పెట్టకండి, దాన్ని అమ్మేయండి, ఎందుకంటే గోల్డ్ తాకట్టు పెడితే మీకు చాలా టెన్షన్ అయిపోతుంది అని. ఏమేమో తన బంగారానికి ప్రతి నెల కూడా నేను చక్కగా ఇన్వెస్ట్ చేస్తాను జీబీ గోల్డ్లో అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, అదేవిధంగా తన ఇంట్లో కూడా అలాగే ప్రవర్తిస్తుందని చెప్పి రాజీవ్ కనకాలు చెప్తూ ఉంటే, ఈమెమో ఏదైనా అవసరం వస్తే గోల్డ్ అమ్మేయండి అని చెప్పడం ఎంత పిచ్చితనం. గత మనం ఒకసారి కనుక ఒక సంవత్సరంలో గోల్డ్ ఎంత పెరిగిందో గమనించామంటే 70,000 80,000 ఉన్న ఈ 10 గ్రాముల గోల్డ్ ఒక సంవత్సరంలో 1,62,000 వెళ్ళింది. అంటే 100% రైజ్ అయింది. ఒకవేళ మీరు కనుక అమ్మేసే ఉన్నారనుకోండి, ఈ మాటలు విని, ఇప్పుడు 1,40,000 ఆ ప్రాంతంలో ఉంది కదా, అమ్మేసే అనుకోండి, మీకు ఏదో ఇండస్ట్రీ పెట్టారో అప్పులు ఉన్నాయో అవన్నీ తీసుకొని 4 డబ్బులు సంపాదించాడు, 4-5 ఏళ్ళు పడుతుంది కదా. ఇప్పుడు మీరు 1,42,000 గోల్డ్ని అమ్మే అనుకోండి, మీకు 1,20,000 కన్నా ఎక్కువ రాదు మ్యాక్సిమం చెప్తున్నది. దాంట్లో అసతరుగు ఉంది, బొంగు ఉంది, భోషానం ఉందని ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని లూట్ చేస్తారు. చేసి ఇచ్చిన తర్వాత 1,10,000 1,20,000 కన్నా ఎక్కువ రాదు. తర్వాత మీ అవసరాలు తీరిపోతే డబ్బు కూడా పెట్టుకుంటారు, మళ్ళీ గోల్డ్ కొందాం అనుకుంటే అప్పుడు ఎంత రేటు ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత చూసుకుంటే గోల్డ్ కనీసం 3 లక్షల పైన దాటుతుంది. ఎందుకంటే రేపు డిసెంబరు లేకుంటే రేపు ఫిబ్రవరి మార్చి కల్లా ఇది 2 లక్షలు దాటుతుందని అంచనాలు ఉన్నాయి. ఎందుకు అంచనాలు ఉన్నాయి? అందరూ 50,000కి 70,000కి వచ్చేస్తుందని చెప్తున్నారు కదా, మీరేంటి సార్ ఇలా చెప్తున్నారు? అంటే ఇప్పుడు చైనా ఏం చేసిందంటే, చైనాలో అక్కడ ప్రజలు ఎవరు గోల్డ్ కొనరు, గోల్డ్ బాండ్స్ అని ఉంటాయి, ఆ బాండ్స్ కొంటారన్నమాట. ఆ గోల్డ్ బాండ్స్ని మీరు ఇప్పుడు గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చి మీరు ఏ బ్యాంకులో కొన్నారో ఆ బాండ్ వాళ్ళకి ఇస్తే మీకు దానికి సరిపడే బంగారం మీకు ఇస్తారు, కాయిన్ మీరు తీసుకెళ్ళిపోండి అని అక్కడ ప్రభుత్వం ఓదర కొడుతున్నది. 24వ తారీఖు నుంచి తీసుకోండి అని. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో బంగారు నిల్వలు ఉంటాయి. అంతేకాకుండా చైనా కూడా బంగారాన్ని ఇంకా కొంటూ ఉంటుంది. ఎందుకంటే రష్యా ఈ మధ్య 40,000 టన్నులు బంగారం అమ్మేస్తే భారతదేశం చైనా ఎక్కువ మెజార్టీ కొన్నాయి. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ చైనా ఎందుకు బంగారాన్ని ప్రజల చేత కొనిపిస్తున్నదంటే, వీరు ప్రజలు కొంటూ ఉంటే ప్రభుత్వం కూడా కొంటుంది. కొన్నప్పుడు బంగారం రేటు పెడితే అక్కడ అమెరికన్ డాలర్ వాల్యూ పడిపోతుంది. అమెరికా డాలర్ వాల్యూ పడిపోవాలంటే బంగారం రేటు పెరగాలి. ఆ టెక్నిక్ తెలుసు చైనాకి. అందులో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ డాలర్స్ ఉన్నాయి కదా, ఆ డాలర్స్ సర్క్యులేషన్లో ఎంత ఉన్నాయో అంత తగ్గట్టుగా గోల్డ్ నిల్వలు లేవు. ఎవరైనా వచ్చి అడిగితే చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి అమెరికాది. ఆ సంగతి తెలుసు కాబట్టి ఎలాగైనా సరే దీన్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారు చైనా. కాబట్టి తప్పకుండా గోల్డ్ అమ్మకండి, కొనండి, అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ కొనండి, దాచుకోండి. బంగారం ఎప్పుడు కూడా మీకు బంగారమే, అది సింగారం కూడా ఆడవారికి. సియూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గురిగన్ టీవీ 9. బంగారం లాంటి మాట మర్చిపోకండి. ఒక లైక్ చేయండి. సరేనా? బాయ్.